హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు బదిలీలు మళ్ళీ ఆపేసిన చంద్రబాబు అండి. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్దాము. ఒక విషయానికి వచ్చినట్లయితే సచివాలయాల్లో మళ్ళీ బదిలీలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గురువారం కౌన్సిలింగ్ నిర్వహించిన బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలి. కొన్ని కేటగిరీల్లో ఉద్యోగులను బదిలీ చేసిన సెప్టెంబర్లో పెన్షన్ల పంపిణీ దృష్ట్యా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు వారిని అయితే రిలీఫ్ చేయొద్దని కలెక్టర్లకు రాష్ట్ర సచివాలయాల శాఖ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. వ్యవసాయ పనులు, సీజనల్ వ్యాధుల దృష్ట్యా ఈ పంట నమోదు, వ్యవసాయం, ఉద్యానం, పట్టు పరిశ్రమ, పశు సంవర్ధక, మత్స్య సహాయక, అలాగే గ్రేడ్ 3 ఏఎన్ఎంలు, వార్డ్ హెల్త్ కార్యదర్శులను బదిలీల ప్రక్రియ నుంచి తాత్కాలికంగా మినహాయించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చాకే వీరి బదిలీల ప్రక్రియ చేపట్టాలి అని కలెక్టర్లకు సచివాలయ శాఖ అయితే సూచించినట్టు సమాచారము.